బ్రేకింగ్ న్యూస్. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం రేపిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 5వ తారీఖున కలలవాడ కాలనీలో జరిగిన ఈ విషాద ఘటనలో 2 చిన్నారులతో పాటు వారి అమ్మమ్మ మృతి చెందారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో హత్యా కోణం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ ప్రకారం పెట్రోల్ పోసి గ్యాస్ లీక్ చేసి సృష్టించిన అగ్ని ప్రమాదంగా పోలీసులు గుర్తించారు. శ్రీకాళహస్తి శిరీష్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లల తల్లి ధనమ్మకు నిందితుడు 2వ భర్తగా తెలుస్తోంది. భార్య దూరం పెట్టడం వల్లే ఘటనకు పాల్పడినట్టుగా పోలీసులు తేలుస్తూ ఉన్నారు. ఆ ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ ప్రమాదం తొలుత గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంగా భావించారు. కానీ ఇందులో పోలీసుల విచారణలో హత్య కోణం వెలుగులోకి రావడంతో మరింత లోతుగా దర్యాప్తు చేశారు. ఈ ప్రమాదం ఈ నెల 5వ తారీఖున చోటు చేసుకుంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, ఈ విషాదకర ఘటనలో 3 చనిపోయారు, అందులో 2 చిన్నారులు ఉన్నారు అని అందరూ కంటదడి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు హత్యా కోణం అని తెలియని ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. హత్యా కోణం అని పోలీసులు ఎలా తేల్చారు? బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట ఘటన జరిగినప్పుడు అందరూ కూడా అగ్ని ప్రమాదం అని కూడా భావించింది. అక్కడ మనం సీన్ ఆఫ్ అఫెన్స్ కు వెళ్లి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసినప్పుడు కూడా చాలా క్లియర్ గా ఆ సిలిండర్ బ్లాస్ట్ అయి కూడా 3 మృతి చెందారని కూడా పోలీసులు మొదటగా అదే విధంగా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినాక నివ్వరపోయినటువంటి నిజాలు బయటపడాయి. ఏదైతే ఆ తండ్రి ఉన్నాడో తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఎవరైతే ధనమ్మ మొదటి భర్త చనిపోవడంతో 2వ పెళ్లి శిరీష్ కుమార్ ని 2వ పెళ్లి చేసుకుంది. ఆ 2వ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గత కొంతకాలం నుంచి కూడా అతను దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఆ తర్వాత అతను జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా అది నచ్చక భర్తని దూరం పెట్టింది. ఆ తర్వాత అతను జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆమెకి తరచూ ఫోన్ చేయడం ప్రారంభించడం జరిగింది. ఆమె ఫోన్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఇదే పన్నగానికి ఎవరైతే ఈ పిల్లలు అడ్డుగా ఉన్నారు, ఈ పిల్లల్ని హతమార్చినట్లయితే తాను ధనమ్మతో కలిసి ఉండొచ్చు, కలిసి జీవనం సాగించవచ్చు అనే ఒక పథకం ప్రకారం అతను మిర్యాలగూడలోని ఆ రాత్రి 5వ తారీఖు ఏదైతే ఘటన జరిగిందో 5వ తారీఖు ఆ రాత్రి ఇంటిలోకి రావడం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్నటువంటి ఆ 3 ఎవరైతే ఉన్నారో అమ్మమ్మ చెంతనే ఉన్నటువంటి 2 పిల్లలు కూడా 3 నిద్రిస్తున్నటువంటి సమయంలో వారిపై ఒక స్ప్రే కొట్టి కూడా వారు స్పృహ తప్పిపోయి ఆల్రెడీ నిద్రలో ఉన్నారు. స్ప్రే కొట్టి కూడా తన వెంట తెచ్చుకున్నటువంటి ఒక 10 లీటర్ల పెట్రోల్ క్యాన్ కూడా మీద పోసి నిప్పంటించి అక్కడి నుంచి కూడా అతను పరారు కావడం జరిగింది. అతను ఆ తర్వాత కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా ఈ విజువల్ బయటికి వచ్చి కూడా అతను నిందితుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుని చెయ్యి కూడా కాలినటువంటి గాయాలు కూడా గుర్తించడం జరిగింది. పిల్లల్ని హతమార్చడానికి ఏకైక కారణం ఎవరైతే భార్య ధనమ్మ ఉందో తన 2వ పెళ్లి చేసుకొని కూడా తనని దూరంగా పెట్టిందన్నటువంటి అక్కసుతోనే ఈ ఘటనకు పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. తల్లి కూడా సమయంలో తల్లి లేదు. తల్లి కేర్ టేకర్ గా పూణేలో ఒక ఇంట్లో పనిచేస్తూ కూడా పూణేకి వెళ్ళింది. ఆ పిల్లలు 2 కూడా అబ్బం తెలియని పిల్లలు. ఎందుకంటే ఆమె ఇటీవలనే ఆమె కేర్ టేకర్ గా ఉంటూ వస్తున్నటువంటి జీతంతో ఆ పిల్లల్ని ఆ బ్రతుకు ఆ పాప 9th క్లాస్ అయిపోయి కూడా 10th చదువుతుంది. కుమారుడు 10th పూర్తయినటువంటి పరిస్థితి. ఇంట్లో అమ్మమ్మ చెంతన కూడా ఆ 2 పిల్లలు కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ విధంగా వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ని మీద పోసి నిప్పంటించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది షార్ట్ సర్క్యూట్ అనుకున్నారు, సిలిండర్ బ్లాస్ట్ అయి కూడా చనిపోయారనుకున్నారు. కానీ నివ్వరపోయిన షాకింగ్ నిజాలు బిగ్ టీవీ బ్రేక్ చేసింది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, పక్కా పథకం ప్రకారమే సజీవ దహనము భర్త శిరీష్ కుమార్ చేసినట్టు తెలుస్తుంది. పోలీసుల అదుపులోనే శిరీష్ కుమార్ ఉన్నారు. వాళ్ళ సాయంత్రం మీడియా ముందు మిర్యాలగూడ డిఎస్పీ ప్రెస్ కానీ ఆ ఘటనలో చనిపోయింది 2 చిన్నారులు, వారి అమ్మమ్మ. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది? శిరీష్ పోలీసుల అదుపులో ఉన్నాడు, ఆమె ఎక్కడుంది? ఆమె ఏం చెబుతోంది? ఘటన జరిగిన రోజు ఆమె ఎక్కడ ఉంది? అయితే తల్లి జీవనోపాధి కోసం కూడా పూణేలో ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం మిర్యాలగూడలో ఎవరైతే 2 పిల్లలు అమ్మమ్మ 3 మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఆమె పూణేలో ఉంటుంది. కానీ భర్త ఎవరైతే ఉన్నారో శిరీష్ కుమార్ ఇటీవల దొంగతనాలు చేసి జైలుకు వెళ్ళొచ్చి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ భార్యకు ఫోన్ చేయడం. కానీ భార్య
ఫోన్ వెంట తీసుకోలేదు, పిల్లల వద్దనే ఫోన్ ఉంది. ఆ పిల్లలకు తరచుగా ఫోన్ చేస్తూ కూడా ఇప్పటి నుంచి దొంగతనాలు మానేస్తాను, మీతోనే కలిసి ఉంటాను, నన్ను నమ్మండి అని కూడా ప్రాధాయపడ్డా. కానీ ఆ పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమకు ఫోన్ చేయొద్దు, అమ్మ ఇక్కడ లేదని కూడా చెప్పడం జరిగింది. ఆమె ఈ విషయాన్ని అతను మొత్తం కూడా అతను జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఏ విధంగానైనా కానీ ఈ పిల్లలు అడ్డు ఉన్నారు, ఇది పిల్లలు అమ్మమ్మ ముగ్గురు అడ్డు ఉన్నారు కాబట్టి వీరిని అడ్డు తొలగిస్తే ఆమెతో కాపురం చేయొచ్చని ఒక కక్ష పూరితంగా కూడా వెంట పెట్రోల్ తెచ్చుకొని అత్యంత దారుణంగా కూడా వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసినట్లు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. రోహిత్.